వెల్కమ్ టు ఆల్. దేవరా సినిమా తరోగా చూసిన తర్వాత నాకు కలిగిన 10 సందేహాలు, అంటే పార్ట్ 2 కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి అనే దానికి 10 సందేహాలు. నా 10 సందేహాలు ఏమిటంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉందో సినిమాలో, అంటే ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ రిలేటెడ్ సీను, అందులో గ్యాంగ్స్టర్స్ గురించి వాళ్ళు డిస్కషన్ చేసినారు. కానీ ఆ గ్యాంగ్స్టర్స్ రివ్యూలు అసలు ఏమీ లేదు సినిమాలో. అంటే ఎవరు ఏంటి అనేది దాని గురించి ఏమీ లేదు. నెక్స్ట్ సెకండ్, కొండ మీద 4 గ్రామాలు ఉన్నాయి కదా, 4 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు నలుగురిని చూపిస్తారు. మరి ప్రకాష్ రాజ్ ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఆయన అసలు సినిమాలో ఎందుకు ఆయన మొత్తం త్రూ అవుట్ నెరేట్ చేస్తుంటాడు, కానీ ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. అంటే అతనికి కూడా ఇంకా వేరే ఏమైనా కోరిక ఉందా? ఈ నలుగురితో పాటు ఆయనకు కూడా ఆయుధ పూజ నుంచి, ఆ గ్రామాల నుంచి కొంచెం పరపతి కావాలనే కోరిక ఏమైనా ఉందా ఆయనకి? నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇంటర్వెల్ సీన్లో ఏదైతే ఫైట్ ఉంటుందో, ఆ ఫైట్ తర్వాత మొత్తం అదంతా అయిపోయిన తర్వాత వచ్చి అక్కడికి వచ్చుంటాడు. కానీ అక్కడితో ఎండ్ అవ్వదు. కానీ క్లైమాక్స్లో చూపించినప్పుడు తర్వాత ఇంకా ఏదో బలమైన శక్తి, అంటే ఆ ఫైట్ తర్వాత ఇంకొక ఫైట్, బాగా బలమైన ఫైట్ ఒకటి జరిగిందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే అప్పటికే మత్తులో నుంచి దేవరా బయటకు వచ్చినాడు. బట్ మనకి అక్కడ కంక్లూడ్ చేసింది ఏంటంటే, వాళ్ళు దేవరా ఉన్నాడు అనేది అయితే కంక్లూడ్ చేసినారు. ఇంకొకటి, వరా క్యారెక్టర్కి దేవరా క్యారెక్టర్కి 12 సంవత్సరాలే వేరియేషన్ ఉంది. వేరియేషన్ తర్వాత అంత బీభత్సం సృష్టించగలడా వరా పెద్దగా కాకముందే? నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వర క్యారెక్టర్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ అమ్మకి జబ్బు చేసే సీన్లో దేవరా వచ్చిపోతాడు. కానీ అక్కడ నిజంగానే దేవరా వచ్చిపోయినాడని నా ఉద్దేశం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా దేవరా ఒక సైడు, నెక్స్ట్ వర ఒక సైడ్ వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు డైవర్ట్ అయిపోయి, ఇంకొకటి అక్కడ వరాని దేవరా కలిసినాడేమో అని అనుకుంటున్నా. ఇంకొకటి సినిమా నెక్స్ట్ ఏంటంటే, సినిమా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు వర క్యారెక్టర్ నడుస్తున్న ప్రతి చోట దేవరా ఉండే వరాన్ని నడిపిస్తున్నాడా అనే ఒక డౌట్ అయితే రాకపోలేదు. తర్వాత గ్యాంగ్స్టర్స్ అంటే స్మగ్లర్స్, ఒక చిన్న స్మగ్లర్ అని చూపిస్తాడు మురుగన్ని. కానీ ఆ మురుగన్ చేసే స్మగ్లింగ్ వ్యాపారంలో వాళ్ళ గ్రామం ప్రజలు చనిపోతాం. ఆ బ్లాస్ట్ చేసింది ఎవరు? మురుగనా, లేకపోతే ఇంకా అంతకంటే పెద్ద గ్యాంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారా? తర్వాత క్లైమాక్స్ వచ్చినప్పుడు చాలా సాదాసీదా కనిపిస్తుంది, కానీ అక్కడ ఒక బలమైన ఎమోషన్ని వాళ్ళు పండించడానికి ఒక బలమైన పాయింట్ దాచినట్టు నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళే చంపుకోవడమా, లేకపోతే చంపిన దాన్ని అతను తీస్తున్నాడా అనే క్వశ్చన్ మార్క్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అంటే బాగా గమనిస్తే అదే ఆ చైల్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కత్తి పొడిచినట్టుగా చూపిస్తాడు, కానీ నాకు ఏదో కత్తి తీస్తున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత అంత చిన్న పిల్లోడు ఆ రాయి మీద అదంతా రాయగలడా? దేవరా అసలు ఉన్నాడా లేకుంటే లేదా? ఆ దేవర క్యారెక్టర్ అక్కడితో ఏంటంటే, లేకపోతే ఆ గ్యాంగ్స్టర్స్ అనే వాళ్ళు దేవరని ఎత్తుకెళ్ళిపోయినారా అక్కడి నుంచి? అవన్నీ అంటే ఇవన్నీ చూస్తుంటే పార్ట్ 2కి చాలా పెద్ద హైప్ అయితే బిల్డ్ అవ్వబోతుంది. ఇంకా కమింగ్ టు దేవర కలెక్షన్స్, అంటే మనం అనుకున్నట్టుగానే తెలుగులో, హిందీలో ప్లస్ ఓవర్సీస్లో మంచి కలెక్షన్సే రాబడుతుంది. ఫైనల్గా ఈ సినిమా 600 నుంచి 650 దాకా చేరొచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పార్ట్ 1కే ఇంత హైప్ వచ్చిందంటే, ఇంకా పార్ట్ 2కి హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకొకటి, అతను రివీల్ చేసిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. నాతో పాటు ఇంకా నేను అనుకున్న క్వశ్చన్స్ కంటే ఇంకా నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ కూడా చాలా మందికి వచ్చి ఉంటాయి. ఈ క్వశ్చన్స్ రివీల్ చేయడం కోసం అయితే మనం చాలా క్యూరియస్గా ఎదురు చూస్తాం. ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.